నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ప్రస్తుతం కొల్లేరు సమస్య జనసేన పార్టీకి గుదిబండగా మారింది. జనసేన పార్టీ ముందుకు వెళ్లాలంటే గొయ్యి, వెనక్కి రావాలంటే నుయ్యిలా ఉంది కొల్లేరు సమస్య. కొల్లేరుకు సంబంధించి అటవీ శాఖ మంత్రిగా ఆ సమస్యను పరిష్కరించే బాధ్యత పవన్ కళ్యాణ్. కానీ పవన్ కళ్యాణ్ పరిస్థితితో ఆ సమస్యను పరిష్కరించేందుకు తలమునకలు అవుతున్నారు. దానికి సంబంధించి అక్కడ కొల్లేరులో ఆ సమస్యను పరిష్కరించాలంటే కొల్లేరు ప్రక్షాళన చేయకుంటే సుప్రీంకోర్టు నుంచి అక్షంతలు తప్పేలా లేదు. ఒకవేళ ప్రక్షాళన చేస్తే అక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత తప్పేది లేదు. ప్రస్తుతానికి ఏలూరు జిల్లాలో అతిపెద్ద సమస్యగా మారింది కొల్లేరు సమస్య. కొల్లేరు సమస్యకు సంబంధించి ఇప్పుడు కొల్లేరు సమస్య నుంచి తప్పించుకునేందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన పనులను ఆయన గోతంగా చూపిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెగ్యులేటర్ ఏర్పాటు చేయలేదు కాబట్టి కొల్లేరు ప్రక్షాళన ముందుకు వెళ్తుందా అని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు కొల్లేరులో ఏం జరుగుతుందనే అంశాలను ఒక్కసారి మేము ముందుకు పెడతాం. 2,25,250 ఎకరాలు 10వ కాంటూర్ వరకు కొల్లేరు ఉంటుంది. అటువంటి కొల్లేరు 5వ కాంటూర్ వరకు తీసుకుంటే 73,000 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ కొల్లేరుకి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జంగళ వెంకట్రావు టైంలో 118 జీవో ద్వారా 7,400 ఎకరాలను పేద ప్రజలకు పంపిణీ చేశారు. అప్పుడు నల్లమల్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొల్లేరు ఆక్రమణకు గురవుతుంది, పర్యావరణకు ముప్పు వచ్చే ప్రమాదం ఉందని వారు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు నుంచి ఏదైతే ఆ పిటిషన్ సుప్రీంకోర్టు వరకు చేరుకుంది. సుప్రీంకోర్టు పూర్తిగా కూడా చెత్త అడవులను పూర్తిగా అభయారణ్యాల్లో కాపాడాలని ఆదేశాలను జారీ చేసింది. ఈ ఆదేశాలు జారీ చేసినప్పటి నుంచి కొల్లేరులో సమస్య ప్రారంభమైంది. కొల్లేరులో ప్రక్షాళన చేసేందుకు ఎంత పెద్ద కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపై ప్రతి ఒక్కరూ మాటలకే పరిమితమయ్యారు కానీ ఏ ఒక్కరు చేతల్లో దాన్ని చూపించలేదు. 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి దీనిపై ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. 2006లో ఆపరేషన్ కొల్లేరును భుజానికి ఎత్తుకున్నారు. ఆపరేషన్ కొల్లేరులో కొండలను తప్పించే చెరువు గట్లను పగలగొట్టడం కోసం నాటు బాంబులు వినియోగించారు. ఇది అప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. అంటే కొల్లేరులో అంత పెద్ద ఎత్తున మాఫియా ఉండేది. ఆ మాఫియాను ఆగడంలో తట్టుకోవాలంటే సామాన్యులయ్యే పరిస్థితి కాదు. ప్రభుత్వాలనే పూర్తిగా కూడా మార్చేంత పెద్ద మాఫియా కొల్లేరులో మకమే ఉంటుంది. కొన్ని లక్షల వేలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న కొల్లేరులో అనేక మంది చేపల చెరువులు వ్యాపారం చేయడం ద్వారా అనేక కోట్లాది రూపాయల ఆర్జన సాధించారు. ఈ కోట్లాది రూపాయల ఆర్జనలు తమ ప్రజాప్రతినిధులు మార్చేందుకు సైతం ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటుంది. ఆపరేషన్ కొల్లేరులో ఇదే పెద్ద ఎత్తున కనబడ్డది. ఆపరేషన్ కొల్లేరుకు సంబంధించి రాజశేఖర రెడ్డి ఎంత చిత్తశుద్ధితో ఉన్నారంటే ఆ రోజు ప్రజాప్రతినిధులుగా ఉన్నామంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ మంత్రుల చెరువులు సైతం నిర్బంధంగా తొలగించడం జరిగింది. ఆ తర్వాత 2006 నుంచి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున 2 సంవత్సరాల పాటు కొనసాగిన ఆ తర్వాత కాలంలో నెమ్మదిగా అది క్షీణించడం వచ్చింది. 2009 తర్వాత రాజశేఖర రెడ్డి మరణం తర్వాత అసలు కొల్లేరు ప్రక్షాళన అనే కార్యక్రమే అటకెక్కిపోయింది. ఆ తర్వాత నవ్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. తర్వాత చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొల్లేరును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతూ ఏదైతే ఉప్పు నీరు ఉందో ఆ ఉప్పు నీరును కొల్లేరులో రాకుండా రెగ్యులేటర్ ఏర్పాటు చేస్తాం, ఎక్కడ కూడా ఇబ్బందులు లేక చూస్తామని చెప్పడం జరిగింది. కానీ 2014 నుంచి 2019 వరకు ఆ కార్యక్రమాలు ఏమీ జరగలేదు. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం జరిగింది. దాని తర్వాత వైఎస్ఆర్సీపీ కూడా ఇదే విధంగా రెగ్యులేటర్ ఏర్పాటు చేస్తామని జరిగింది. 406 కోట్ల రూపాయలు దీనికోసం చెల్లిస్తామని చెప్పారు. కానీ ఆయన కూడా 1 రూపాయి కూడా చెల్లించారు. పూర్తిగా కొల్లేరుకు సంబంధించి కొల్లేరు ప్రక్షాళన రాజశేఖర రెడ్డితో ప్రారంభమైంది, రాజశేఖర రెడ్డితో ఆగిపోయింది. ఇప్పుడు కొల్లేరుకు సంబంధించి కొల్లేరు ప్రక్షాళన చేపట్టాలని సుప్రీంకోర్టు పూర్తిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం మరొక 3 నెలల్లో కొల్లేరులో ఎటువంటి ఆక్రమణ లేకుండా పూర్తిగా కొల్లేరుని పర్యావరణానికి ఇబ్బంది లేకుండా తయారు చేసి అప్పగిస్తామని హామీ ఇచ్చింది. ప్రస్తుతం రోజులు గడుస్తున్నాయి. దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సిన అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వెనుకడుగు వేస్తున్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఈ సంకట స్థితి నుంచి బయటపడాలంటే చంద్రబాబే శరణ్యం అనుకున్నారు. ఈ కార్యక్రమాన్ని మొత్తాన్ని కొల్లేరు ప్రక్షాళన పూర్తిగా కూడా కొల్లేరు ప్రక్షాళన సంబంధించి జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. కొల్లేరు ప్రక్షాళనలో మేము పూర్తిగా కూడా అనుభవజ్ఞులైన చంద్రబాబుకు అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నాం. ఈ కొల్లేరులో పూర్తిగా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అటవీ బాంబులు, నాటు బాంబులు పెట్టి అటవీ ప్రాంతాన్ని ఛిద్రవతం చేసేశారు. ఆ కారణంతో కొల్లేరు అంతా కూడా భయభ్రాంతులకు గురైపోయింది. కాబట్టి అక్కడ నిర్ణయం తీసుకోలేము. ఆ నాటు బాంబులు ధ్వంసం చేయడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అని చెబుతూ జగన్మోహన్ రెడ్డి హయాంలో 400 కోట్ల రూపాయలు రెగ్యులేటర్ చెల్లిస్తున్నారు. ఆ రెగ్యులేటర్ కూడా చెల్లించలేదు కాబట్టి పూర్తిగా కూడా కొల్లేరు ప్రాంతంలో రాజకీయంగా చాలా
ఉధృతమైన వాతావరణం ఉంది. ఆ వాతావరణంలో అక్కడ ఏమీ చేయలేము. కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో కార్యకర్తలను, తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడికి వెళ్ళి వారందరికీ కూడా అవగాహన కార్యక్రమాలు నేర్పించారు. మరొకసారి అటువంటి అవగాహన కార్యక్రమాలు నేర్పించాలంటే చంద్రబాబు గారు రావాలి, చంద్రబాబు గారు అయితే ఈ కార్యక్రమం చేయగలరని ఒక లేఖని ఇచ్చి ఈ కార్యక్రమం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్ పనితీరుకు నిదర్శనం. ఏదైతే పవన్ కళ్యాణ్ రాజకీయ వేదికలపై మాట్లాడతారు కానీ అధికారికంగా ఎటువంటి కార్యక్రమాలు చేయరు. అధికారికంగా ఆయన ఏ కీలకమైన నిర్ణయం తీసుకోరు. కీలకంగా ప్రజలకు సంబంధించి తీసుకోవాల్సిన ఏ నిర్ణయం తీసుకోరు. ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతుందంటే వెనకడుగు వేస్తారనే అనేక ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఆ ఆరోపణలను నిజం చేస్తూ ఈ రోజు అటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు. ఒక లేఖాస్త్రాన్ని 3 పేజీల లేఖను జనసేన పార్టీ నుంచి బయటికి పంపించి బహిర్గతం చేసి ఎంటైర్ కొల్లేరు సమస్య నుంచి బయటికి తప్పించుకునే ఆ మార్గం వెతుక్కుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఇది భవిష్యత్ కాలంలో ఆయన రాజకీయాలు మాయన మచ్చగా మిగిలిపోతుంది. పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలు కీలకంగా ఉండాలి, నిర్ణయాత్మకంగా ఉండాలి, ప్రజల జీవన ప్రమాణాలను పెంచే విధంగా ఉండాలి. ఆపరేషన్ కొల్లేరుకు ఏదైతే విమర్శలు చేస్తున్నామో, రాజశేఖర్ రెడ్డి చేసింది కానీ, జగన్మోహన్ రెడ్డి చేసింది కానీ తప్పని చెప్తున్నప్పుడు ముప్పైన మార్గాన్ని మనం వెయ్యాలి. కొల్లేరు ఒక మార్గాన్ని చూపించాలి. ఎన్డీఏ పాలనలో ఉన్నాం, కేంద్రంలో రాష్ట్రంలో చెడితే పనులు జరిగే పరిస్థితుల్లో ఒక నాయకత్వం ఉన్నప్పుడు పూర్తి బాధ్యతలు భుజస్కంధాలపై వేసుకుని ముందుకు తీసుకువెళ్తుంది పోయి ఆ బాధ్యతలు వద్దనుకుంటే మాత్రం ఆ నాయకత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈ 3 లేఖ ఏదైతే లేఖాస్త్రం ఉందో కొల్లేరుపై ఇది ఆయన నాయకత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి వస్తుందని భవిష్యత్ కాలంలో ఖచ్చితంగా దీనికి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ సమాధానం చెప్పాలని రాజకీయ నిపుణులు అనుకుంటున్నారు.